అందరికీ నమస్కారం. పెద్దలు మన ప్రీతమ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, అలాగే మన ప్రీతమ ఉప ముఖ్యమంత్రి భట్టి గారు, అలాగే వేదిక పైన ఉన్నటువంటి మంత్రివర్గ సభ్యులు, అలాగే ఉన్నతాధికారులు, ఎమ్మెల్యేస్, కార్పొరేషన్ చైర్పర్సన్స్, ఇంకా హాజరైన అందరికీ హృదయపూర్వక నమస్కారాలు. ఇది చాలా ఒక మంచి స్కీమ్. ఇది 5 లక్షల మందికి టార్గెట్ పెట్టి మరి జూన్ 2వ తారీఖు లోపు అప్లికేషన్లు తీసుకుని 4 లక్షల చొప్పున 5 లక్షల మందికి దాదాపు 6,000 కోట్ల లోన్ రాజీవ్ యువ వికాసం పేరుతో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ ఈ 4 రంగాలకి చేయటం అంటే ఇది ఒక అద్భుతమైనటువంటి ఆలోచన. మీకు నేను నా తరపున, మా పార్టీ తరపున హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ స్కీమ్ మీరు సక్సెస్ అయితే దాదాపు యువత ఇప్పుడు అందరికీ ఉద్యోగాలు ఇచ్చే పరిస్థితి లేదు. గవర్నమెంట్ ఇంతకుముందు 10 లక్షలని ఏదో పెట్టి ఫెయిల్ అయ్యే కంటే ఇది ప్రాక్టికల్గా 4 లక్షలు ఆ బ్యాంకులతో సమన్వయం చేసుకుని 4 లక్షల చొప్పున అందరికీ అవకాశం కల్పిస్తే ఈ సంవత్సరం దాదాపు ఒక 5 లక్షల మంది అట్లా స్టెప్ బై స్టెప్ ఆ విధంగా చేసుకుంటూ పోతే ఇక నిరుద్యోగం అనే ఒక ఆలోచన నుంచి స్వయం ఉపాధి పైన వాళ్ళ కాళ్ళపైన వాళ్ళు నిలబడే విధంగా ఆ విధమైనటువంటి స్వీయ జీవన విధానాన్ని అలవాటు చేయడానికి ఇది ఒక మంచి ప్రయోగంగా నేను భావిస్తూ ముఖ్యమంత్రి గారికి, అలాగే భట్టి గారికి, మంత్రివర్గానికి అభినందనలు మనస్ఫూర్తి తెలియజేస్తూ ఇవాళ ఒక అద్భుతమైనటువంటి ఇప్పుడే బీసీఎల్కు 42% ఉండే విధంగా బిల్లుని దాదాపు పాస్ అవ్వబోతుంది. బిల్లు కూడా పాస్ అవుతుంది. మళ్ళీ రేపు ఎస్సీలకు కూడా పాస్ అవుతుంది. నాకు తెలిసి ఏ రాష్ట్రంలో 1-2 రాష్ట్రాలు మినహా మరి ఏ రాష్ట్రంలో కూడా ఇటువంటి చైతన్యవంతమైనటువంటి ఒక డిసైసివ్గా ఒక విధానం తీసుకుని బీసీలకు, ఎస్సీలకు, అలాగే ఇప్పుడు ఇతర బలహీన వర్గాలు అందరూ కూడా కలిపి ఇటువంటి మంచి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ఇంకొద్ది టైం పడుతుంది, నా అభిప్రాయం నాకు అనిపిస్తూ ఉంది. ఇంకొద్దిగా టైం బట్టి ఇంకా యూత్, మహిళలు వీళ్ళందరితో సంపర్కం అంటే ఇంటరాక్షన్ ఇంకా కొద్ది టైం పడుతుంది. కొద్ది టైంలో మీరు అన్ని అవరోధాలను అధిగమించి మరింత ముందుకెళ్ళాలని ఒక స్నేహ పార్టీగా నేను మిమ్మల్ని కోరుతూ, మొన్న జరిగినటువంటి ఎమ్మెల్సీలకు సంబంధించి ఇంత ముందు కూడా మేము చెప్పాము. దాదాపు 100% బీసీలకి కేటాయించి 4 ఎమ్మెల్సీ సీట్లు ఉంటే అందులో మాకు ఒకటి ఇచ్చారు. 4 కలిపితే 100% బీసీలకి ఇవ్వటం జరిగింది. ఆ విధంగా మాట చెబుతున్నారు, మాట అమలు చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఖచ్చితంగా ఈ ప్రభుత్వానికి కొద్ది రోజుల్లోనే అన్నీ ఇంకేదైనా చీకటి పొరలు ఉంటే చీకటి పొరలన్నీ తొలగిపోయి మంచి వెలుగు రేఖలతో ఈ ప్రభుత్వం ముందుకెళ్తుందని నేను ఆశిస్తూ మీకు మరొకసారి అభినందన తెలియజేస్తూ మీ అందరికీ నమస్కారాలతో సెలవు. థ్యాంక్ యూ. धन्यवाद सर. ऐसे मिला करो के लोग करे आरज़ू, ऐसे मिला करो के लोग करे आरज़ू, ऐसे रहा करो के जमाना मिसाल दे అని చెప్పిన మాటకి ఎగ్జాంపుల్